గెలిచింది ప్రభంజనం. ఈ సక్సెస్ ఎప్పుడు రానంత సక్సెస్. వైసీపీ ఓడిపోయింది, బా దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి ఎప్పుడుకో చూసిన అంత భారీగా ఓడిపోయింది. ఇంకా తెలంగాణ విషయంలో వస్తామంటే ఎంపీ సీట్లు, ఈ ఎంపీలో సగం సగం పంచుకున్నారు. బీజేపీ సగం, కాంగ్రెస్ సగం. బీజేపీకి 8 వచ్చింది, కాంగ్రెస్కి 10. ఇంకా వాటిలో మిగిలింది ఒకటి ఎంఐఎంఏ, అది హైదరాబాద్ కొట్టేసింది. ఇంక ఇదంతా పక్కన వదిలితే మైండ్ టాప్ ఏమిటే జగన్ని జైలుకి పంపడం ఖాయమంటున్నారు. ఎందుకంటే బాబు మీద జైలుకి పంపించారని, ఇంకొంతమంది అంటే చేసిన అవినీతులన్నీ చేసిన అన్ని తప్పులు పడినావు కాబట్టి జైలుకి పంపాలి అంటున్నారు. ఇంకా కొంతమంది కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారంటే జైలు పంపించేస్తారేమో అని అందరూ అంటున్నారు. ఇంకా లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చేస్తే అంతే, ఇంకా జైలుకి వెళ్ళిస్తాడు, బెయిల్లోనే వచ్చినాడు కదా అంటున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు. పైగా నారా లోకేష్ గారు అందరు లెక్క బుక్లో రాసుకున్నాను, వాటిని తేల్చకుండా వదలనంటున్నారు. కానీ జనం ఫీలింగ్, నా ఫీలింగ్స్ కాదు, నేను చెప్తుంది కాదు, జనం చెప్తున్నమాట. వీడియో